పురుషుల శృంగార ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందా? అవును, క్షీణిస్తుంది. మీరు ఎలా చెప్తారని అనుకుంటున్నారా? రండి చూపిస్తాను మీకు. పురుషుల ఆరోగ్యం రోజు రోజుకి ఎలా క్షీణిస్తుంది అనేటటువంటిది మీకు సైంటిఫికల్గా కూడా నేను చెప్తాను ఇక్కడ. అంటే కారణాలు తెలుసుకుని ఆరోగ్యాన్ని గనక మనం కాపాడుకోగలిగితే మీరు సెక్స్ సామర్థ్యాన్ని పొందగలిగిన వాళ్ళు అవుతారు. అంటే పురుషుల శృంగార ఆరోగ్య సమస్యలు ఎంత సాధారణం అని అంటే మీకు ఎప్పుడు నేను చెప్పేటటువంటి ఆ 4 సమస్యలతోనే కూడి ఉంటాయి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లేకపోతే లెబిడో రావటం కానీ, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఈ 4 సమస్యలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఇదేంటి సార్ ఈ సమస్య మనకేనా, మన తెలుగులో రాష్ట్రాలకే ఉన్నాయంటే కాదు. ఇది ఇండియాని పట్టి పీడిస్తున్న సమస్య, అలాగే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కూడా. ఈ రోజున కనుక మనం చూసుకుంటే ఇండియా అండ్ గ్లోబల్ రీసెర్చ్ డాష్బోర్డ్ ఎలా ఉందో చూడండి. డేటాలో 81% రిపోర్టెడ్ యాజ్ ఎ సెక్సువల్ హెల్త్ కన్సర్న్స్ లో ఉన్నారు. 81% ఆఫ్ మెన్ ఇస్ ఫేసింగ్ ది సేమ్ ప్రాబ్లం. 81% ఉన్నారు దాంట్లో. అంటే ప్రతి ముగ్గురులో కూడా ఒకళ్ళు ఉన్నాం మనం. సో ఈ యొక్క లైంగిక సమస్యతో బాధపడే వాళ్ళలో ముగ్గురులో ఒకళ్ళు ఉన్నాం. అంటే అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడదాం. అంటే కొంతమందికి నిజంగా శారీరకంగా ఉండొచ్చు, కొంతమందికి మానసికంగా ఉండొచ్చు, లేదా పార్ట్నర్ వల్ల ఉండొచ్చు, వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ అయితే మగవాళ్ళలో 81% మంది మాత్రం ఈ శృంగార సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఈ యొక్క 14.2% గ్లోబల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల 14.2%, అలాగే సెల్ఫ్ రిపోర్టెడ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 4.6, లాస్ ఆఫ్ లెబిడో 21%. ఇవి గ్లోబల్ స్టాటిస్టిక్స్లో ఇలా ఉన్నారు. దీనికి అసలు కారణాలు ఏంటి? సో దీనికి గల కారణాలు ఏంటంటే చూడండి, బ్రెయిన్ డిజైర్ పాత్వే. ఒక్కసారి మనం ఈ బ్రెయిన్ కనుక చూస్తే మన బేసిక్ ఇదే కాబట్టి ఎందుకు కోరిక కలగటం లేదు అన్న విషయాన్ని కనుక చూస్తుంటే బ్రెయిన్ డిజైర్ పాత్వే ఎలా ఉందండి? క్రానిక్ స్ట్రెస్, అంటే మీ శృంగార సామర్థ్యాన్ని దెబ్బతీసే మహమ్మారి ఏదన్నా ఉంది అని అంటే మీ స్ట్రెస్సే ఫస్ట్, అదే కారణం. తర్వాత స్లీప్ ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేసి డిప్రెషను, యాంగ్జైటీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చూసారా ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ ఎక్కడన్నా ఆల్కహాలు, సిగరెట్ ఉన్నాయి, అవి ప్రమాదం కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే దానికంటే కూడా మీ సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీసేటటువంటి ఏంటిది, మీరు స్ట్రెస్గా ఫీల్ అయితే గనక ఆ కోరిక అనేటటువంటిది కలగదు. స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే, కనీసం 6 నుంచి 8 గంటలు కనుక నిద్ర సరిగ్గా లేకపోతే కూడా ఈ సమస్య అనేటువంటిది పెరిగిపోతుంది. డిప్రెషను, యాంగ్జైటీ, వీటిలన్నిటి వల్ల కూడా ఈ సమస్య అనేటువంటిది వస్తుంది. అంటే ఈ స్పెర్మ్ హెల్త్ నెక్స్ట్ ఏమవుతుంది, ఎప్పుడు అయితే కనుక ఈ సెక్స్ సామర్థ్యాన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఈ స్పెర్మ్ క్వాలిటీ, రిప్రొడక్టివ్ దీని మీద వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని స్పెర్మ్ కౌంట్ మాత్రమే నిర్ణయించదు. కానీ పురుషుల్లో వయసు వరుస ఆవిడకన్నా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం, ఆ సమస్యలు కూడా ఉండొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ జెంట్స్లోకి వచ్చేటటువంటిది ఎలా ఉంటుందంటే కౌంట్ ఈజ్ ద ఇష్యూ, అండ్ మొటాలిటీ ఈజ్ ఇష్యూ, మార్ఫాలజీ ఇష్యూ. అంటే ఆ స్పెర్మ్ ఒక మార్ఫాలజీని డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం అంతా కూడా వీటిలన్నిటి మీద ఈ స్పెర్మ్ క్వాలిటీ అనేటటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ముఖ్యంగా మన సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించేవి ఏంటి అనేది, కోరిక ఎందుకు తగ్గిపోతుంది అనేటువంటి దాన్ని చెప్పాను. దాని స్టేజ్ అది కనుక మనం కాపాడుకోగలిగితే, స్ట్రెస్ తగ్గించుకోగలిగితే, ఆ సమస్య నుంచి బయటపడగలిగితే కనుక ఇక్కడ కూడా ఈ యొక్క స్పెర్మ్ క్వాలిటీ అండ్ దానికి సంబంధించిన మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మెకానికల్ ప్రాబ్లమ్స్గా కాకుండా ఉంటే కనుక. ఇక్కడ చూస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ రిస్క్లు ఏమేమి ఉన్నాయి? ఫిజికల్గా ఇన్యాక్టివ్గా లేకపోవటం, స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాలు, ఒబెసిటీ, ఇవన్నీ కూడా డయాబెటీస్, పూర్ స్లీప్, కారిక్ స్ట్రెస్, వీటిలన్నిటి వల్ల మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటటువంటిది, కోరికలు లేకపోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వరకు కూడా మీకు ఏం చెప్పాను, ఒక కోరికలు కలగకపోవడానికి గల కారణాలు చెప్పాను. ఇంకొక సమస్య మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది ఎందుకు వస్తుందో చూడండి. ఇక్కడ బ్రెయిన్కి సంబంధించింది నర్వస్ సిస్టమ్ పాత్వే. చూసారా, సెక్సువల్ స్టిమ్యులేషన్ అనేటువంటిది జరగాలి. అది ఎక్కడ జరుగుతుంది సెక్సువల్ స్టిమ్యులేషన్ అంటే, బ్రెయిన్ కనుక మనం ఏదైనా ఒకటి శృంగార దృశ్యం చూసినా, లేకపోతే నచ్చిన అమ్మాయిని చూసినా, లేకపోతే మనకు నచ్చినటువంటి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి. బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అది నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళి మనకి ఎరెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ వ్యవస్థలో బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వకపోయినా, దానికి నర్వస్ సిస్టమ్ కనుక దాన్ని తీసుకెళ్ళి చేయకపోయినా,
స్టిమ్యులేట్ అవ్వడానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగోకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేటువంటి వస్తాయి. తర్వాత ఇక్కడ కనుక మనం చూసుకుంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అసలు దేనికి గల కారణాలు ఏంటంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. చాలా మందికి ఉంటారు, బట్ వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది, కాకపోతే ఆ యాంగ్జైటీ ఆ తొందరలో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు. దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే అయిష్టంగా, అంటే ఇద్దరు కూడా ఏదో చెయ్యాలి కాబట్టి చేయాలి, కలిసి ఉన్నాం కాబట్టి చేయాలి అన్న అయిష్టతతో కూడుకున్నటువంటి ఆ విధానంలో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో కూడా ఇలాంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్, తర్వాత సర్టెన్ మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా, అంటే ఎవరైనా డయాబెటీస్తో ఫేస్ చేస్తున్నారు, లేకపోతే బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్స్ వాడుతున్నారు, కొన్ని మనం వాడేటటువంటి ఈ ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేటువంటిది జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే రీసెర్చ్ కంటెస్టెస్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటండి, గ్లోబల్గా 14.2% యావరేజ్ అక్రాస్ ఇంటర్నేషనల్ స్టడీస్ కనుక మనం చూసుకుంటేనండి, ఇది మీరు 33 కంట్రీస్లో చేశారండి ఈ రీసెర్చ్ వర్క్ అనేటువంటిది. దీని ప్రకారం చూసి రూరల్ హర్యానాలో కూడా రీసెంట్గా చేయటం జరిగింది. 4.6 బికాస్ ఆఫ్ టొబాకో చేయటం కానీ, లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కానీ, వీటి వల్ల ఎక్కువ తగ్గింది, రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కూడా తగ్గింది అనేటువంటి స్టాటిస్టిక్స్ అవి చెప్తున్నాయి. అంటే ఈ ప్రివెన్షన్ పాత్వే ఎలా చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ స్ట్రెస్ అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకునేటటువంటి విధానాలు ఏంటో చూసుకోవాలి. తర్వాత కొన్ని ఫిజికల్ మూమెంట్స్ని చూసుకోవాలి. అట్లాగే బిహేవియరల్ టెక్నిక్స్, అంటే మనకేమవుతుంది, మెడిటేషను, చిన్న చిన్న యోగా అలాంటివి చూసుకోవాలి. న్యూట్రిషనల్ హెల్తీ ఫుడ్స్ని కనుక తీసుకుంటే కనుక, అంటే మన లైఫ్ స్టైల్లో కనుక స్మాల్ చేంజెస్ తీసుకుంటే కనుక బాగుంటుంది. అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఇప్పుడు మేము కిట్ ఇస్తున్నాము అని అంటే కనుక ఆ కిట్లో ఇవన్నీ ప్యాక్ చేసి ఇస్తున్నాం. అంటే మీ సెక్సువల్ ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకునే విధంగా మీకు గైడెన్స్తో పాటు కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాక్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి ఆరోగ్య సమస్యల కింద తర్వాత కుటుంబ సమస్యలుగా మారకుండా ఉండటం కోసమే మా తాపత్రయం తప్ప వేరేది ఒకటి కాదు. అంటే ఫుడ్, లైఫ్ స్టైలు, ప్రివెన్షన్, సెక్సువల్ హెల్త్. సో మనం గనక ఇలా గనక చేసినట్టయితే కనుక ఫుడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మీ సెక్సువల్ ఎనర్జీకి. అంటే ఒక విధంగా కనుక చూసుకుంటే కనుక ప్రివెంటివ్ హెల్త్, సార్ మాకు మేము గనక ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి అని మీరు నన్ను అడిగితే కనుక చూడండి ఇక్కడ ఎలా ఉందో చూసారా. మీరు ఫౌండేషన్ ఏంటండి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. అదే మాకు ఇట్లా ఉంటుంది, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్ మా దాంట్లో ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, అది కూడా మేము ఇంప్లిమెంట్ చేసి చెప్తా ఉన్నాం. స్లీప్ ఎలా పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, స్లీప్ రాకపోతే ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలనే మీద కూడా చేస్తున్నాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తున్నాం. హెల్తీ వెయిట్ మీద వర్కౌట్ చేస్తున్నాం. సో మీకు నో స్మోకింగ్, లిమిట్ ఆల్కహాలిటీ, వీటిని కూడా చెప్తున్నాం. సార్ నాకు అలవాటు ఉంది అని అంటే స్మోకింగ్ తగ్గించుకోండి, మానేస్తే మంచిదని చెప్తున్నాం. ఆల్కహాల్ ఎప్పుడో వీక్లీ ఒకసారన్నా పర్వాలేదు, బట్ దాని గురించి సమస్యను పెద్ద చేసుకోవద్దని చెప్తున్నాం. కంట్రోల్ డయాబెటీస్ అండ్ బీపీ, వీటిలన్నిటి మీద మేము వర్క్ చేస్తున్నాం. సో మీరు ఏదో వచ్చారు, మేమేదో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం, సప్లిమెంట్స్ కాదు మేము ఇచ్చేది. మీరు ఓవరాల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి మైక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్స్, మొత్తం వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మేము ఇస్తూ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొచ్చి శృంగారమైనటువంటి ఆరోగ్యాన్ని పెంచే విధంగానే మా యొక్క కిట్ అనేటువంటిది ఉంటుంది.